హలో అండి, నేను మీ విష్ణు చైతన్య బాబు. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ప్రైవేట్ స్కూల్సా గవర్నమెంట్ స్కూల్సా? చాలామందికి పేరెంట్స్కి ఈ మధ్య పెద్ద ప్రాబ్లం అయిపోయింది ప్రైవేట్ స్కూల్స్తో. ఎందుకంటే నర్సరీ క్లాస్ నుంచి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్ అయినా తీసుకోండి, సంవత్సరానికి లక్షలు ఫీజు తీసుకోవడం కాదు, దొబ్బుతారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా అయిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్లీ గవర్నమెంట్స్ వచ్చినాయి అనేసి గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కొంచెం మంచిగా చేసి ఒక మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎట్లయిపోతుందంటే మంచి ఫీజులు అయితే తీసుకుంటారు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుర్రా అనే దాని మీద వాళ్ళకు నిజంగా ఒక 1% ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళకు ఫస్ట్ ఏదైనా హాలిడేస్ రాగానే ఇంటింటికి పోయి, అమ్మ మీ పిల్లోని మా కాలేజీలో వేయండి, మా స్కూల్ వేయండి అంటే పేరెంట్స్ ఏం చెప్తారు నార్మల్గా, లేదండి మా కొడుకు కొంచెం అంతగా చదవడు, కొంచెం ఇట్లా మా మైండ్కి ఎక్కించుకోవడం అంటే, లేదు మేడం మా స్కూల్లో జాయిన్ చేయండి, మా కాలేజీలో జాయిన్ చేయండి, మీ ఓడు ఫస్ట్ క్లాస్ వస్తాడు, చూడండి మా స్కూల్లో ఎంతమంది 10.10 వచ్చినాయి అనేసి ఇట్లా చెప్తుంటారు. ఆఫ్టర్ స్కూల్ జాయినింగ్ తర్వాత వాళ్ళు నిజంగా మార్క్స్ రాకుండా, ఎందుకు మార్క్స్ రాలేదంటే, మేడం స్కూల్లో ఎంత చెప్తారో ఇంట్లో కూడా మీరు కూడా అంతే చెప్పాలి మేడం అనేసి పేరెంట్స్ మీద చూస్తారు. బయట ఇప్పుడు సమాజంలో ఈ ప్రైవేట్ స్కూల్స్లోది అట్లా అయిపోయింది పని మొత్తం. ఫీజు తీసుకుంటారు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేరు. ఒక క్లాస్లో మినిమం చూసుకోండి, ఒక క్లాస్లో ఒకలే ఫస్ట్ ర్యాంక్ వస్తారు. ఇది ఎందుకు అంటే, క్లాస్లో ఒకలే చదువుతారా, ఇంకెవరు చదవరా అంటే మ్యాక్సిమం నార్మల్ మార్క్స్ వస్తాయి, కానీ క్లాస్లో ఫస్ట్ ర్యాంకు ఒక్కలే ఎందుకు వస్తారు అంటే, టీచర్స్ అనేది ప్రతి స్టూడెంట్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తీసుకుంటేనే వాళ్ళకు చదువు అనేది ఎక్కుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ స్కూల్స్కి సంబంధించిన టీచర్స్ అడగచ్చు, పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మేము ఎంత చెప్పినా పిల్లోడు వినకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు అనేసి కొంతమంది టీచర్స్ ఇదొక ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, వాళ్ళు తల్లిదండ్రుల మాట వినరనే కదా ఒక స్కూల్కు పంపించేది. చాలామంది టీచర్స్కి అర్థం కాని మాట ఏంటంటే, అసలు పేరెంట్స్ చెప్తే వీళ్ళు వినేసి చదువుకునేటట్టయితే ఒక టీచర్ కొడుకు ఎందుకు మళ్ళీ స్కూల్లో చదువుతాడు? ఆ టీచర్ వాళ్ళ అమ్మనే కదా నేర్చుకోవచ్చు కదా. స్కూల్కి ఎందుకు పంపుతారంటే, ఎవరు తల్లిదండ్రుల మాట చదువుకోమన్న అంటే వీళ్ళు కూడా ఫోర్స్ చెప్పలేరు, ఎందుకంటే కొడుకు మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఎక్కువ కొట్టి ఎక్కువ తిట్టి చదివిపిలేరు. అందుకే స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తారంటే, అక్కడ టీచర్స్ వీని మీద కేర్ తీసుకుని వీడిని కొట్టైనా తిట్టైనా సరే, అరే వీడిని మంచిగా వానికి చదువు నేర్పియాలని చూస్తారు అనేసి వాళ్ళు స్కూల్కి పంపుతారు. పేరెంట్స్ అట్లా ఆలోచిస్తారు, ఎందుకు ఒక పిల్లోడిని స్కూల్కి పంపిస్తేనే వాడు మంచిగా నేర్చుకుంటాడు, మా దగ్గర ఉండడే కన్నా అనేసి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ స్కూల్ వాళ్ళు ఇది ఆలోచిస్తలేరు. ఓన్లీ పైసలు వచ్చినాయా, దొబ్బినామా, అయిపోయి మా పని అంతవరకే, వాడు చదవలేదా మాకు సంబంధం లేదు. చాలామందికి ఇప్పటికీ ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది డిగ్రీలు చదివారు. వాళ్ళందరికీ ఎట్లుందంటే, కొంతమందికి తెలుగు అక్షరాలు కూడా తెలియదు, ఒత్తులు కూడా తెలియదు, కానీ డిగ్రీలు పాస్ అయ్యారు. ఎట్లా పాస్ అయ్యారు ఆ దేవునికే తెలవాలి. మళ్ళీ ఇట్లా బయట సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా ఉంది. కొన్ని దగ్గర ఏమైపోతుందంటే, ఇప్పుడు సూర్యాపేట లాంటిది సంథింగ్ ఊర్లో విలేజ్ సైడ్స్ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ లేవు. అక్కడ ఉన్న చాలామంది పేరెంట్స్, అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పిల్లలు అడుగుతున్నారు గవర్నమెంట్స్ని, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్కి మేము ఫీజు కట్టలేకపోతున్నాం, అక్కడ ఏదైనా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ అక్కడ పెట్టండి, ఎందుకంటే మేము ఇక్కడ పే చేయడం కన్నా అక్కడ పే చేస్తున్నాం, ఓకే మంచి వర్తబుల్ చదువు వచ్చిందంటే మాకు కూడా ఓకే అంటారు. కానీ అక్కడ వర్తబుల్ చదువు లేదు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ వాళ్ళ ఊర్లో పెడితే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, ఇక్కడ వీళ్ళ ప్రెషర్ తగ్గుతుంది, ఇక్కడ పిల్లలకు కూడా నాణ్యతమైన విద్య అందుతుంది అనేసి పేరెంట్స్ కూడా చాలామంది కోరుకుంటారు. సో గవర్నమెంట్ కూడా ఇది ఆలోచించి ప్రతి ఊరు, ఇప్పుడు ఒక ఊరు అని కాదు, నేను ఏదో సూర్యాపేట చెప్పినా అని సూర్యాపేట అని కాదు, ప్రతి ఊరు ఎక్కడ కాలేజెస్, గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్, స్కూల్స్ లేవో అక్కడికి పోయి ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ నాణ్యతమైన విద్య అందించేటట్టు గవర్నమెంట్ ప్రయత్నించాలనేసి మేము వీసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం. సో ఇది ఈరోజు నేను ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ మీద నేను ఒక వీడియో చేద్దామనేసి ఈరోజు ఇది చెప్తున్నా. మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, అండ్ చాలామందికి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా మారితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది బాగా ఎక్కుతుంది.